గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ పేపర్లోని అనాలిసిస్ కు వెళ్లే ముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పై కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ సంస్థ ఒక సర్వే రిలీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు చాలా చెప్పాడనమాట. సో అందులో కొన్నిటికి ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. సో 55.2% జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పడే ఓటింగ్ పర్సంటేజ్ అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ కు మాత్రం కేవలం 37.8% మాత్రమే కాంగ్రెస్ కు పడుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ అనూహ్యంగా బీజేపీ లాస్ట్ టైం అంటే 2023లో ఆల్మోస్ట్ 12% ఓటింగ్ తెచ్చుకుంది. ప్లస్ ఆల్మోస్ట్ 25,000 ఓట్స్ బీజేపీ క్యాండిడేట్ కు పడ్డాయి అనమాట. కానీ ఈసారి అది పూర్తిగా డ్రాప్ అవుట్ అవుతుంది. ఇక్కడ పెద్ద మేజర్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఏదైతే బీజేపీ లాస్ట్ టైం 2023లో ఓటింగ్ ఏదైతే 12% ఓటింగ్ పడ్డదో ప్లస్ 25,000 ఓట్స్ వచ్చాయో అవే మేజర్ గా ఇప్పుడు ఆ ఓటర్స్ మొత్తం ఎక్కడ టర్న్ అవుతాయి అక్కడ అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు మేజర్ గా ఈ డ్రాపింగ్ అవుట్ అంటే బీజేపీకి ఏదైతే ఓటింగ్ డ్రాప్ అవుతుందో ఆ డ్రాపింగ్ ఓట్స్ మొత్తం బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయిపోయినాయి. సో ఇది చాలా అనూహ్య పరిణామం అనమాట. సో జనరల్ గా ఏంటంటే ఏదో పెద్ద పెద్ద కాన్వాయిలు వేసుకొని పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టుకొని పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం వల్ల అంత ఇంపాక్ట్ అనేది గ్రౌండ్ లో వేరే ఉంటది, రోడ్డు మీద వేరే ఉంటది. నేను ఆల్రెడీ నవీన్ యాదవ్ గారికి చెప్పడం జరిగింది. చెప్పడం అంటే వాళ్ళ టీం కు చెప్పడం జరిగింది. గ్రౌండ్ లో మోర్ వర్కింగ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఈ నవీన్ యాదవ్ వాళ్ళు ర్యాలీల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో ఇంటింటి ప్రచారం అనేది వాళ్ళది తక్కువగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం అనేది చాలా వర్కౌట్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిక్ పాయింట్స్ ఏంటంటే ఏదైతే పెండింగ్ కార్డ్స్ ఉన్నాయో అంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సిన పెండింగ్ ఇంత రావాలి అని ప్రతి ఇంటికి వాళ్ళు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. సో మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ అంతో ఇంతో సానుభూతి ఉంది. ఇక్కడ మేజర్ గా నవీన్ యాదవ్ కు ఏదైతే నామినేషన్ వేసిన రోజు వచ్చిన కొంతమంది రౌడీ షీటర్స్ వల్ల ఆయనకు చాలా చెడ్డ పేరు వచ్చింది. సో అది మరి స్ట్రాటజిక్ గా ఎందుకు మిస్టేక్ చేశాడో ఏమో కానీ ఆ రోజు నామినేషన్ రోజు అఖిల్ పైల్వాన్ ఎందుకు అసలు యాక్చువల్లీ ఏంటంటే ఈ నామినేషన్స్ వేసేటప్పుడు ఇలా ఎక్స్పోజింగ్ గా పైల్వాన్స్ ను, గూండాలను, రౌడీ షీటర్లను వీళ్ళందరూ తెచ్చుకొని వాళ్ళు ఆ జూబ్లీ హిల్స్ ఓటర్స్ కూడా కాదు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి నామినేషన్ లో ఇలా ఏదో జూబ్లీ హిల్స్ లో ఏదో మా అన్న గెలిస్తే మేమే అడ్డాలు నడుస్తాం అన్న సిగ్నల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలు మాత్రం చాలా భయభ్రాంతులు గురి కావడం జరిగింది అనమాట. సో అక్కడ నవీన్ యాదవ్ కు చాలా మైనస్ అయింది. సో నేను కూడా నిన్న సర్వే రిలీజ్ చేయడం జరిగింది. కానీ నవీన్ యాదవ్ మాత్రం చాలా తప్పు చేశాడు ఈ విషయంలో. నామినేషన్ విషయంలో ఇట్లాంటి ఎలిమెంట్స్ ను ఆయన దగ్గరకు రానియకపోవాల్సిందే. సో అనవసరంగా ఇది ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ జరిగింది ఆయనది. సో దీన్ని ఎవరు కవర్ చేసుకోలేదా, మరి ఆయనకు ఎవరు టీం మెంబర్స్ ఎవరో ఐడియా ఇచ్చిరేమో కానీ ఏదైతే అఖిల్ పైల్వాన్ ఎవరంటే ఆయన మొత్తం అమ్మాయిలను వ్యభిచార కొంపలోకి దింపి అరెస్ట్ అయిన ఆయన రౌడీ షీటర్. ఆయన అరెస్ట్ అయిన అఖిల్ పైల్వాన్ అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి అమ్మాయిలతో వ్యభిచారం చేపిస్తున్నాడని ఆయన అరెస్ట్ చేసిరు అఖిల్ పైల్వాన్. కిట్టి యాదవ్ ఎవరు, లడ్డు యాదవ్ వీళ్ళంతా ఎవరు, వీళ్ళ సంగతి వీళ్ళ చరిత్రలో పోలీస్ స్టేషన్ లో కుప్పలు ఉంటాయి. సో వీళ్ళు వచ్చి సరే వీళ్ళది ఒక పార్ట్, సరే కేసులు అంటే వాళ్ళది సపరేట్ గాని వీళ్ళు హల్చల్ చేయడం, జూబ్లీ హిల్స్ లో హల్చల్ చేయడం దేనికి సిగ్నల్ ఇస్తున్నారు? సో వీళ్ళకు అసలు ఇంత పెద్ద పేరు మోసిన వాళ్ళు సో నామినేషన్ లో వచ్చి మొత్తం ఏదో ఇంకా మా అన్న నిలుస్తుండు అని మొత్తం ఏదైతే పాజిటివ్ ఇమేజ్ ఏదైతే నవీన్ యాదవ్ ఉందో అది పూర్తిగా వీళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. సో అది స్ట్రాటజిక్ మిస్టేక్ నవీన్ యాదవ్ కంపల్సరీ చేసిందని నేనైతే నమ్ముతా అనమాట. సో ఇప్పుడు కేకే స్ట్రాటజీస్ సంస్థ మాత్రం ఖచ్చితంగా
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో మరి ఎలక్షన్ లో మరి ఓటింగ్ పర్సంటేజ్ ఇది ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇంకా కేసీఆర్ గారు ప్రచారం చేయలేదు, ఇంకా కేసీఆర్ గారు ఇంకా ఫీల్డ్ లోకి దిగలేదు. కేసీఆర్ గారు ఒకసారి ఫీల్డ్ లోకి దిగితే ఇంకా ఇంకా ఎక్కువ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది బీఆర్ఎస్ కు. ఇంకా ఇంకా ఇది వేవ్ గా మారే అవకాశం కూడా ఖచ్చితంగా ఉండొచ్చు అనమాట. సో గూండాలు రౌడీలకు కేటీఆర్ హెచ్చరిక, బెదిరిస్తే సంగతి తెలుస్తా. వాళ్ళది ఒక మంచి పాయింట్ దొరికింది బీఆర్ఎస్ కు, ఏంటంటే గూండాలు రౌడీలు, ఇదే పాయింట్. దానికి తోడు వాళ్లకు నామినేషన్ రోజు వచ్చిన రౌడీ షీటర్స్ కానీ గూండాలు కానీ వీళ్ళంతా అక్కడ కనబడడం అక్కడ అందరు చూసిర్రు. అది మనం ఓపెన్ విదితమే, ఓపెన్ గానే వాళ్ళు మొత్తం ఒక హల్చల్ చేశారు అనమాట. నామినేషన్ కార్యక్రమంలో ఒక హల్చల్ చేసి ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే మేము ఎలా చేస్తామన్న ఒక సిగ్నల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు నామినేషన్ రోజే అంత హల్చల్ చేస్తే ఒకవేళ గెలిస్తే ఈయన పేరు చెప్పుకొని అక్కడ ఏమేం చేస్తారో అనేది సంగతి అనేది అక్కడ ప్రజలకు ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు అర్థం కావడం జరిగింది అనమాట. సో ఇక్కడ గూండాలు రౌడీలకు కేటీఆర్ హెచ్చరిక, జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా తెలంగాణ భవన్. సో ఇంకా ఇవన్నీ ఇంకా తులం బంగారం, స్కూటీలు, అత్తకు 4,000, కోడలకు 2,500. సో ప్రజెంట్ గా అయితే ఇది ఉందన్నమాట. సో మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంచెం బాగా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందరూ ప్రచారం చేస్తున్నా కానీ ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలన్నమాట. సో నెరవేర్చకపోతే ఈరోజు మనం ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీ తేవడానికి ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు అంటే స్వయం కృషి, చాలా మంది స్వయం కృషి. కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు రేయింబవళ్ళు కష్టపడి వాళ్ళ స్వహస్తాలతో కాంగ్రెస్ పార్టీని తెచ్చి ఈరోజు గద్దె మీద కూర్చోబెడితే పాలకులు చేస్తున్న పాలన అనేది ప్రజలకు ఇష్టంగా లేకపోతే వీళ్ళు చేసిన కష్టం అనేది ఫలితం అనేది వృధాగా మారిపోతుంది. ఎందుకంటే జీవితాలను ఆగం చేసుకున్నారు, ఆస్తులను అమ్ముకున్నారు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ఉందో వాటిని అన్నిటినీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ నీళ్ళకు పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అందరికీ ఓటేపిస్తే ఈరోజు మీరు పాలనలో చేసిన ఇవి అనేది చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది పూర్తిగా ఇది సానుభూతి. ఇప్పుడు రేపు బీఆర్ఎస్ గెలిస్తే సానుభూతిపై గెలిచిందని చెప్పి కాంగ్రెస్ అనొచ్చు, కానీ తప్పు. పూర్తిగా ఇది గవర్నమెంట్ రెఫరెండం మీదనే అవుతుంది. సానుభూతి అనేది చాలా తక్కువ, కానీ ఓటింగ్ వస్తుంది పూర్తిగా గవర్నమెంట్ కి వ్యతిరేకంగానే ఓటింగ్ ర్యాలీ అవుతుంది. ఈ సానుభూతి అనేది పక్కకు అదొక పార్ట్, అదొక డిస్కషన్లకు వెళ్ళిపోయింది. సానుభూతి అనేది డిస్కషన్లకు వెళ్ళిపోయి మేజర్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద ఈ ఓటింగ్ అనేది నడుస్తుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అబ్సల్యూట్ గా మద్దతు ఉన్నట్టే, కానీ గెలవకపోతే మాత్రం ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం రేవంత్ రెడ్డికి అటాక్ చేస్తాయి. సో దీనిపై మరి ఇంకా ఫర్దర్ గా చూడాలన్నమాట. సో ఇదండి మేజర్ గా ఈరోజు న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.